పునరుద్ధానుడైన ప్రభువైన యేసుక్రీస్తు కలవరాల్లో, కన్నీళ్లలో, రకరకాల ఇబ్బందుల్లో ఉన్న మనతో కూడా ఆయన మాట్లాడాలనుకున్న మాట ఏమిటంటే, మనకు సమాధానం అనుగ్రహించుట కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించి పాతి పెట్టబడి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. దేని కొరకు ఆయన తిరిగి లేచాడంటే, మన కుటుంబాలు సుఖంగా, సంతోషంగా, సమాధానంగా బ్రతకాలనే ఉద్దేశంతోనే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం మనకు నెమ్మది కలిగించాలనేది ఆయన ఆలోచన. యోహాను సువార్త 14వ అధ్యాయంలో కూడా ఆయన అంటున్నాడు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. లోకమిచ్చే తాత్కాలికమైన శాంతి కాదు, నేనిచ్చే శాంతి అది కలవరాల మధ్యలోనైనా, కల్లోలాల మధ్యలోనైనా, కలిమిలోనైనా, లేమిలోనైనా, బాధలోనైనా, ఐశ్వర్యంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా నేను దేవుడిగా కలిగి ఎవరైతే ఉంటారో, పునరుద్ధానుడైన యేసుని దేవునిగా కలిగి ఎవరైతే ఉంటారో, సజీవుడైన యేసుని ఆరాధించే బిడ్డలు ఎవరైతే ఉంటారో, వారి యొక్క సమాధానం శాశ్వతమైన సమాధానంగా ఉంటుంది. అలాంటి సమాధానాన్ని ఇవ్వాలనే నీ లోకానికి వచ్చాను. మానవాళి పాప పరిహారార్థమై సిలువలో అమూల్యమైన రక్తాన్ని చిందించాను, మరణించి పాతి పెట్టబడి మరణాన్ని జయించి తిరిగి లేచాను. శిష్యులారా, మీకు సమాధానం కలుగును గాక అంటున్నాడు. ఈ రోజున ఈ పునరుద్ధాన ఆరాధనలో కూడి ఉన్న మనతో ఆయన అంటున్న మాట, మీకు సమాధానం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు పునరుద్ధానుడు. క్రైస్తవ్యానికి పునాది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. సువార్త యొక్క ముగింపు యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం లేకుండా క్రైస్తవ్యం లేదు. ఈ రోజున అనేక మతాలు మృతమైన పరిస్థితుల మీద కట్టబడగా, క్రైస్తవ్యం మాత్రం సజీవుడైన దేవుని మీద కట్టబడింది. దేవునికి మహిమ కలుగును కాక. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, మాట్లాడేవాడు, పలకరించేవాడు, సహాయం చేసేవాడు, ప్రార్థన ఆలకించే దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు కుల దేవుడు కాదు, మత దేవుడు కాదు, మార్గాన్ని చూపించగలిగిన వాడు, మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు మనం ఆరాధిస్తున్న ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంగతిని 3.5 సంవత్సరాలు ప్రభుతోనే తిరిగిన శిష్యులు గుర్తించలేకపోవడం, ప్రభుతోనే 3.5 సంవత్సరాలు తిరిగారు. ఆయన చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూశారు. కానీ యేసు ప్రభు పునరుద్ధానుడవుతాడన్న నమ్మకమే వారికి లేదు. కానీ నా ప్రభు తనను వెంబడించిన వారిని ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఈ రోజున ఆయన గ్రంథాన్ని పట్టుకొని ఈ మందిరానికి వచ్చిన మిమ్మల్ని ఎవరిని కూడా ప్రభు విడువను, ఎడబాయనని వాగ్దానం చేస్తున్నాడు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిమ్మల్ని విడువడు, ఆయన ఎడబాయడు. కారణం ఆయన గ్రంథం మీ చేతిలో ఉంది, మీ ఇంట్లో ఉంది కనుక. అయితే మీరు విశ్వసించాల్సింది ఏమిటంటే, మీరు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచిన వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుండి 4, 5, 6 వాక్యాల వరకు చదువుకున్నట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన పాపములు తన మీద వేసుకొని మృతి చెందాడు, మరణించి ఆయన తిరిగి లేచాడు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. యోహాను 3:16 ప్రకారం దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. మన పాపాలన్నీ తన మీద వేసుకున్న యోహాను 1:29 ప్రకారం గొర్రె పిల్లగా ప్రత్యక్షపరచబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3, 4, 5 వాక్యాల ప్రకారం వ్యసనాక్రాంతుడయ్యాడు, వ్యాధిగ్రస్తుడయ్యాడు, స్వరూపమైన సొగసైన లేనివాడిగా మారాడు. 10,000 మందిలో అతికాంక్షణీయుడు,
హింసించబడ్డాడు, దూషింపబడ్డాడు, ద్వేషింపబడ్డాడు. మీరు 53:5 యెషయాలో చదువుకుంటే దేని కొరకు నువ్వు హింసించబడ్డావు, దేని కొరకు నువ్వు ద్వేషించబడ్డావు అని ఆయన అడిగితే మనకు సమాధానం ఇవ్వటం కోసం యేసుక్రీస్తు నలగగొట్టబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమైన మనకు సమాధాన అనుగ్రహించుట కొరకు మన సమాధానార్థమైన శిక్ష యేసు భరించాడు. అందుకే ఆయన ఎక్కడ మాట్లాడినా భయపడకండి, చింతించకండి, దిగులు పడకండి, కలవరపడకండి, మీకు సమాధానం కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు తన రక్తంతో కడగబడిన ఏ ఒక్కరిని కూడా భయముతో కలవరాలతో బ్రతకాలని ఆయన కోరుకోవట్లేదు. ఆయన రక్తంతో కడగబడిన మనం సంతోషంగా, సమాధానంగా, ఆనందంగా జీవితాన్ని కొనసాగించి అంతమందు ఆనందమయమైన ఆయన సన్నిధి వశింపరి శక్యము గాని తేజస్సులో మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. ఆ వశింప శక్యము గాని తేజస్సే నిత్య రాజ్యం. ఆ నిత్య రాజ్యంలో చేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనం ఆరాధిస్తున్న ప్రభు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది సజీవుడు, సజీవుడు. మీరు ఆరాధించే దేవుడు ఉన్నవాడు, అనువాడు. ఐ యామ్ దట్ ఐ యామ్ అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఆలోచన ఏ క్రైస్తవుడికైతే లేదో, అతని చేతిలో బైబిల్ ఉన్నా అతను మృతుడే. మీరు ఆరాధిస్తున్న దేవుడు మృతుడైన దేవుడు కాదు, మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, ఆది సంభూతుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ పునరుద్ధానం యొక్క ప్రభావం, ఆయన పునరుద్ధానుడు అవడం వల్ల మాకు వచ్చిన ప్రయోజనం ఏమండి అనే ప్రశ్న తలెత్తినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానం మానవాళికి ఎంతో గొప్ప మేలు చేసింది. యేసుక్రీస్తు పునరుద్ధానం యొక్క ఇంపాక్ట్, ప్రభావం మానవాళి మీద ఏమిటి? యేసుక్రీస్తు పునరుద్ధానం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? అవును, మేము నమ్ముతున్నాం, యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్ముతున్నాం, ఆయన సజీవుడని నమ్ముతున్నాం. అయితే మాకు ప్రయోజనం ఏంటి? ఈ ప్రశ్న వచ్చినప్పుడు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనల్ని నీతిమంతులుగా మార్చింది. యేసుక్రీస్తు మరణాన్ని జయించి తిరిగి లేచి ఉండకపోతే మన రక్షణ సంపూర్ణమయ్యేది కాదు. చాలా జాగ్రత్తగా గమనించండి. మత్తయి సువార్త 11:28 వాక్యంలో ప్రభు పిలిచాడు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. ఎంత ఘోర పాపినైనా రక్షించడానికి నేను వచ్చాను అన్నాడు. నశించిన దానిని వెతకి రక్షించడం కొరకు నేను వచ్చాను అన్నాడు. ఒక రోజున ఊరందరి చేత ద్వేషించబడుతున్న దుర్మార్గుడైన జక్కయ్య యేసును చూడాలని వచ్చాడు. అతడు కూడా అబ్రహాము కుమారుడిగా మారాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రోజున ఒక స్త్రీ యేసునే సవాలు చేసింది, మా పితరుడైన యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అని. యేసుప్రభు అన్నాడు, నేను యాకోబు కంటే గొప్పవాడిని కాదు, కానీ నీకు జీవజలం ఇవ్వాలని ఉంది, దయచేసి నీ భర్తను తీసుకొస్తావా అన్నాడు. ఏ భర్తను తీసుకురావాలి ఆమె? అప్పటికి 5 కుటుంబాలు పాడైపోయినాయి, 6వ కుటుంబాన్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉంది. ఏ భర్తను తీసుకురావాలో అర్థం కాక ప్రభు అయిన యేసుక్రీస్తు మాట ఆమె గుండెను చీల్చగా, ప్రభువా నేను ఘోర పాపినని ప్రభు దగ్గర ఒప్పుకోవటం మాత్రమే కాక గ్రామం అంతటికి వెళ్ళి సువార్త ప్రకటించింది. ఇవన్నీ కూడా ఆయన సజీవుడిగా భూమి మీద నడియాడిన రోజుల్లో జరిగిన సంఘటనలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా మానవుడికి రక్షణ అనే బహుమానం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వాక్యం ప్రకారంగా రక్షణ అనే గిఫ్ట్ అపరాధాల చేత, పాపముల చేత చచ్చి వాయుమండల అధిపతిని పూజిస్తున్న మానవుడికి నిజమైన రక్షణ వచ్చింది ఎప్పుడు అంటే యేసుక్రీస్తు పునరుద్ధానుడైన తర్వాత మాత్రమే మానవుడికి నిజమైన రక్షణ కలిగింది. మానవుడు కంప్లీట్ గా సాల్వేషన్ అనే గిఫ్ట్ రిసీవ్ చేసుకోవడానికి
కారణం ఏమిటో తెలుసా? యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రభావం వల్లనే మానవుడు సంపూర్ణ రక్షణ పొందగలిగాడు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకుండా ఉంటే, యేసుక్రీస్తు సమాధిలోనే ఉంటే మానవుడికి రక్షణ లేదు. మానవుడు పాపంలోనే ఉంటాడు, మానవుడు శిక్షలోనే ఉంటాడు, మానవుడికి పరలోక రాజ్యం దొరకదు. ఈ రోజున పరలోకం అనండి, స్వర్గం అనండి, కైలాసం అనండి, ఏ పేరుతో అయినా పిలవండి, దానికి అధిపతి పరిశుద్ధుడైన దేవుడు. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎవరు అంటే, నాకు తెలిసినంత వరకు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు తప్ప మరొక పరిశుద్ధుడు లేడు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు కామ, క్రోధ, మోహ, మదమత్సరాలు లేనివాడు. యేసుక్రీస్తు మత్స, ముడత, డాగు లేనివాడు. యేసుక్రీస్తు పవిత్రుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపుల్లో చేరని ప్రధాన యాజకుడు. యేసుక్రీస్తే ఒక రోజున నాలో పాపమున్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరా అని సవాలు చేశాడు. ఈ రోజున ప్రపంచ చరిత్రలో పాపము లేని పరిశుద్ధుడు ఎవరైనా ఉన్నారా అని చూస్తే కంచు కాగడ పెట్టి వెతికిన ఒక్కడు కనపడడు. నేను ఆరాధిస్తున్నా, మీరు సేవిస్తున్నా, మీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసు తప్ప మరొకడు లేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యేసుని మనం ఎంతగా ఆరాధించాలి, ఆ యేసుని మనం ఎంతగా ఘనపరచాలి. ఆయన పునరుద్ధానుడు అవటం వల్లే మనకి సంపూర్ణ రక్షణ దొరికింది. ఒకసారి మీరు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వాక్యం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. చాలా జాగ్రత్తగా దాన్ని మరలా మీరు చూడండి. యేసుక్రీస్తు పునరుద్ధానమే మనల్ని నీతిమంతులుగా తీర్చింది. రోమా 3:23 ప్రకారం ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను కోల్పోయారు. రోమా 3:13 ప్రకారం ప్రతి వాని గొంతుక తెరిచిన సమాధి. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ప్రతి ఒక్కడు దేవుని వద్ద నుంచే వచ్చే సకల ఆశీర్వాదాలు కోల్పోయాడు, సమాధానాన్ని, సంతోషాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. అగ్ని ఆరని, పురుగు చావని స్థలానికి వారసుడైన మానవుని, దాహం దాహమని కేకలు వేయాల్సిన మానవుణ్ణి నా ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతో ప్రేమించి 2 కొరింథీయులు 5th చాప్టర్ 21st వర్స్ ప్రకారంగా మనల్ని నీతిమంతులుగా చేయుట కొరకు నీతిమంతుడైన యేసు పాపమయ్యాడు, పాపపు ముద్దగా మారాడు. నీతిమంతుడైన యేసు శాపగ్రస్తమైన మ్రాను మీద మరణించాడు. ఎందుకు మరణించావు ప్రభు అంటే ఆయన అంటాడు, నేను లేవటానికే మరణించాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీవు లేవటం వల్ల మాకు కలిగే లాభం ఏంటి? నేను పునరుద్ధానుడిని కాకపోతే నువ్వు నీతిమంతునిగా తీర్చబడలేవు అంటున్నాడు. ఈ రోజున రక్షింపబడ్డామని చెప్పుకుంటున్న మనల్ని నీతిమంతులుగా చేసింది యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానుడు, యేసుక్రీస్తు సజీవుడు. మీ జీవితంలో ఎప్పుడు కూడా యేసు ఉన్నాడో లేడో అనే ఆలోచన వచ్చింది అంటే నీవు సంపూర్ణమైన రక్షణలో లేవు. యేసుని అవమానపరిచే జీవితం మీరు కానీ నేను కానీ జీవించామంటే మనం సంపూర్ణ రక్షణలో లేము. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం మీరు యెరూషలేములో కనిపెట్టండి. యెరూషలేములో మీరు కనిపెట్టండి. మీరు శక్తిని పొందుతారు. పరిశుద్ధాత్మ శక్తిని పొందుతారు. మీరు బూదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం మనకి గొప్ప శక్తిని అనుగ్రహించింది. ఈ రోజున ఈ సంఘము అయిన మీరు ఆయన శక్తిని అనుభవిస్తున్నారని నేను నమ్ముచున్నాను. శక్తిని అనుభవిస్తున్నారు కాబట్టి ఈ సంఘంలో ఈ ఆరాధనలో కూడుకున్నారు. ఏమిటి ఆ శక్తితో తెలుసండి? ఆ పవర్ ఏమిటో తెలుసండి? పేతురు యొక్క జీవితంలో యేసు ప్రభువుని 3.5 సంవత్సరాలు వెంబడించాడు.
యేసుని సిలువకు అప్పగించబోయే సమయంలో ప్రధాన యాజకుడి ఇంట అతడు తీర్పు తీర్చబడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన పేతురు యేసు ఎవరో తెలియదని 3 సార్లు అబద్ధం ఆడాడు. యేసుతోనే తిరిగాడు, కానీ శక్తి పొందలేకపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో పేతురు శిష్యులు మేడ గదిలో ఏక మనసుతో ప్రార్థన చేశారు. దేవుని శక్తి చేత వాళ్ళు నింపబడ్డారు. దేవుని శక్తిని పొందిన పేతురు ప్రసంగిస్తే 3,000 మంది ఒకే రోజు రక్షణ పొందారు. ఆ తర్వాత 2,000 మంది రక్షణ పొందారు. ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానం ఒక విశ్వాసిని శక్తిమంతునిగా మారుస్తుంది. యేసుక్రీస్తును నమ్ముకున్న వ్యక్తి పిరికివాడిగా ఉండటానికి వీల్లేదు. సామెతల గ్రంథం 28:1 రాయబడింది, నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారు. హెబ్రీ 13:5 రాయబడింది, నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడని చెప్పగలగాలి విశ్వాసి. నజరేయుడైన యేసు నాకు తోడుండగా నరమాత్రుడు నన్ను ఏమీ చేయలేడని విశ్వాసి ధైర్యంగా చెప్పగలగాలి. నీతిమంతులు బహు ధైర్యంగా ఉంటారు. వాళ్ళ పిల్లలకు కూడా దేవుడు ఆశ్రయం కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు నీతిమంతులైతే ధైర్యంగా ఉంటారు. దానివల్ల కలిగే లాభం ఏంటో తెలుసా? మీ పిల్లలు దీవించబడతారు. దావీదు అంటున్నాడు, నీతిమంతులు విడవబట్టు గాని వారి సంతానం భిక్షమెత్తుట గాని నేను చూడలేదు అంటున్నాడు. నీతిమంతులకు కలిగే ఆపదలు కూడా అనేకం ఉంటాయి, కానీ ఆశీర్వాదాలు కూడా రెట్టింపుగా ఉంటాయి. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా సంపూర్ణ రక్షణ పొందిన మీరు యేసుక్రీస్తు పునరుద్ధానం ద్వారా నూతనమైన శక్తిని అనుభవించాలి. యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకముందు పేతురులో శక్తి లేదు. చిన్న పిల్ల, నువ్వు అతనితో ఉన్నావు కదా అని అడిగితే, అమ్మాయి ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఒక ఆడపిల్ల అడిగితే గడగడలాడిపోయాడు. పేతురుని యేసు ప్రభువును పట్టుకోవడానికి వస్తే మల్కు అనేవాడి చెవి తెగ నరికాడు. ఆ ధైర్యం ఎక్కడికి పోయింది? పేతురు దగ్గర పిరికివాడు అయిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధారుడైన యేసుక్రీస్తు దర్శించిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడిన తర్వాత, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 20-21 వాక్యాల్లో పేతురు గారు అంటున్నాడు, మేము మనుషుల మాట వినవలెనా దేవుని మాట వినవలెనా? నేను పొరపాటును కూడా మనుషుని మాట వినను. నా దేవుడైన యేసు మాటే నేను వింటాను. మీ మాటలకు నేను భయపడను, సువార్త ప్రకటించకుండా ఉండలేను. నేను నా ప్రభు కొరకు సాక్షిగా బతుకుతానని ధైర్యంగా చెప్పాడు. ఒకప్పుడు 3 సార్లు అబద్ధం ఆడిన పేతురు. ఎక్కడి నుంచి వచ్చింది ధైర్యం? యేసుక్రీస్తు పునరుద్ధానపు శక్తి యొక్క ప్రభావం. ఈ రోజున క్రైస్తవుడు అంటే సింహం. మనం ఆరాధించే దేవుడు యూదా గోత్రపు సింహంగా రాబోతున్నాడు. ఆ సింహపు బిడ్డలం మనం. సింహపు బిడ్డలమైన మనం ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పరిపాలన సాగుతున్నా నరమాత్రుడికి భయపడాల్సిన అవసరం లేదు. నజరేయుడైన యేసుకు మాత్రమే భయపడాలి. అగ్నిగుండంలో కాలుతూ కూడా, రాజా మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. ఒకవేళ మేము బూడిదైపోయినా పర్లేదు, నీ ప్రతిమకు మాత్రం దండం పెట్టం. ప్రభుత్వాలు మారుతాయి, ప్రతిమలు తెస్తాయి. చర్చిల్లోనే రానున్న రోజుల్లో ప్రతిమలు పెట్టబోతున్నారు. ఆ ప్రతిమలకు నమస్కారం చేయమంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాలీకార్ప్ అనే దైవజనుడు ఆదిమ సంఘములో వేడి నీళ్లలో ఆ దైవజనుడిని ఉడికించారు. ఉడికించే సమయంలో కూడా ఆయన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. మరొక దైవజనుడిని సజీవ దహనం చేశారు. మీ కళ్ళ ముందే ఒరిస్సా రాష్ట్రంలో గ్రహాం స్టెయిన్స్ అనే దైవజనుడిని, 2 కొడుకుల్ని సజీవ దహనం చేశారు.
ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఆయన భార్య అంటుంది, వీరేమి చేయించున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించబడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పటి వరకు క్రైస్తవ సంఘ చరిత్రలో 7 కోట్ల మంది క్రైస్తవులు హతసాక్షులయ్యారు. 7 crores ఆఫ్ క్రిస్టియన్స్ హతసాక్షులయ్యారు ప్రపంచవ్యాప్తంగా. ప్రతిరోజు 6 క్రైస్తవులు చంపబడుతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, భయంకరమైన హింసలు సంఘానికి రాబోతున్నాయన్న మాట వాస్తవం. శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో చేరమని బైబిల్ చెప్తుంది. క్రైస్తవం అంటే సుఖమే కాదు, క్రైస్తవం అంటే పూలబాట కాదు, క్రైస్తవంలో ముళ్ళబాట కూడా ఉంటుంది. ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. వరంగల్లో ఒక ఆయన ఆశీర్వాదమేనంట, హైదరాబాద్లో 10 మంది ఆశీర్వాదమేనంట, చెయ్యిలా అంటాడంట, ఆశీర్వాదం వచ్చేస్తుందంట, మోకాళ్ళ నొప్పి తగ్గుతుందంట, మోకాళ్ళ నొప్పి తగ్గితే తలనొప్పి వస్తుంది. ఇవన్నీ దొంగ బోధ. దొంగ బోధను నమ్మకండి. శ్రమలైనా సరే, నిందలైనా, అవమానాలైన, సుఖమైన, కష్టమైన, సంతోషమైన, బాధైన మీ దేవుడు, మీరు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ఎప్పటికీ నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ధైర్యంతో చెప్పాల్సిన మాట, నజరేయుడైన యేసు నాకు తోడుగున్నాడు. పౌలు గారు అంటాడు, నేను దీన స్థితిలో ఉండడం తెలుసు, సంపన్న స్థితిలో ఉండడం తెలుసు, నాకు కలిమి తెలుసు, లేమి తెలుసు, ఆకలి తెలుసు, అన్ని శ్రమల గుండా నడిచాను, అన్ని సుఖాల గుండా నడిచాను. నేను ఒక్క మాట చెప్తున్నాను అంటున్నాడు పౌలు గారు, నేను ఏ స్థితిలో ఉన్నా సంతృప్తి కలిగి నేర్చుకున్నాను అంటున్నాడు. క్రైస్తవుడు జీవించాల్సిన జీవితం అది. బీ కంటెంట్. సంతృప్తి కలిగిన జీవితం క్రైస్తవుడు జీవించాలి. సంతృప్తిగా జీవించాలంటే క్రైస్తవుడు సింహం వలె ధైర్యముగా ఉండగలగాలి. అపోస్తలుడైన పేతురు పిరికివాడు, నేను దేవుని మాట వింటాను, నరుని మాట వినన్నాడు. ఒక రోజున మరణపు అంచులకు వచ్చాడు. భార్య కూడా ఆయనతోనే సిలువ వేయబడిన చరిత్ర చెప్తున్నమాట. భార్యను, పేతురు గారి భార్యను ఆయన కంటే ముందే సిలువ వేశారు. భార్య సిలువకు వెళ్తూ పేతురు దగ్గరకు వచ్చి అడిగిందట, వెళ్ళొస్తానన్నదట భార్య. పేతురు అన్నాడట, నజరేయుడైన యేసు నీకు తోడుండగా దేనికి భయపడిన అవసరం లేదన్నాడట. పేతురు కళ్ళ ముందే ఆయన భార్య సిలువ వేయబడింది. యేసుతో సమానంగా సిలువ వేయించుకోవడం ఇష్టం లేక తలకిందులుగా పేతురు సిలువ వేయించుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే పేతురు నడుస్తుంటే ఆయన వస్త్రపు చెంగు తాకి స్వస్థత కలిగింది, ఆయన నీడలో స్వస్థత కలిగింది. నా ప్రియమైన క్రైస్తవ సంగమా, శ్రమలైన, నిందలైన, అవమానాలైన, సుఖమైన, సంతోషమైన యేసు మీకు తోడుగా ఉన్నాడు. ఆ యేసు ఎవరో తెలుసా? పునరుద్ధానుడైన యేసు మీ మధ్య సంచరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు చేతులు జోడించి నమస్కరించి ఒక దైవజనుడిగా, రోషం కలిగి సేవ చేస్తున్న ఒక దైవజనుడిగా నేను చెప్తున్నాను, నా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క పునరుద్ధానపు శక్తిని మీరు అనుభవించండి. మన కొరకు స్వరూపమైన, సొగసైన లేనివాడిగా మారి 10,000 మందిలో అతికాంక్షణీయుడు, శాపగ్రస్తుడై గొప్ప రక్షణ మనకిచ్చాడు. ఆయన పునరుద్ధానుడై మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఎవరు మన కొరకు ప్రాణం పెట్టరండి, యేసు ప్రాణం పెట్టాడు. ఎవరు మన కొరకు మరణాన్ని జయించి లేవగలిగేవాడు లేడు, యేసు లేచాడు. ప్రభువా, నీ శక్తి నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి. యేసు ప్రభు యొక్క శక్తిని అనుభవించిన పేతురు ప్రభువుకు సాక్షిగా మారాడు. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన శక్తిని పొందిన మగ్దలేని మరియ, మగవాళ్ళందరూ సమాధిని వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆమె సమాధి దగ్గరే కావలి ఉందండి. యేసుక్రీస్తు పునరుద్ధానానికి మొదటి సాక్షి అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు పునరుద్ధానపు ప్రభావాన్ని గనక మీరు అనుభవిస్తే, మీ బంధువుల మధ్యలో యేసుని గురించి చెప్పకుండా మీరు ఉండలేరు. మీ ఉద్యోగ స్థలంలో యేసు మా దేవుడని చెప్పకుండా మీరు ఉండలేరు. విగ్రహారాధికులతో కలిసి అందరి దేవుడు ఒకటే అని మీరు అనరు. విగ్రహారాధికులతో కలిసి ఆ సమయానికి ఏదో చిన్నది పెట్టుకుందామలే స్టిక్కర్ అన్నా అని మీరు అనుకోరు. అనుకున్నారు అంటే మీరు పునరుద్ధానపు ప్రభావములో లేరు.
ఎవరు యేసును అవమానపరచకుండా ఉండగలుగుతారో తెలుసండి? పునరుద్ధానపు శక్తిని అనుభవించగలిగిన వారు, అనుభవించిన వారే, పునరుద్ధాన ప్రభావాన్ని పొందిన వారు మాత్రమే. మూడో విషయం చెప్పి నేను ముగిస్తాను. యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ప్రభావం మనకి గొప్ప వాగ్దానం చేసిందండి. చదవండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 5వ వాక్యం. కడవరి కాలమందు బయలుపరచుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడుబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన్ని నమ్ముకున్న బిడ్డలు, ఆయన పునరుద్ధానం వల్ల నీతిమంతులుగా తీర్చబడిన మన కొరకు, ఆయన పునరుద్ధానపు శక్తిని పొందిన మన కొరకు పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని భద్రపరిచాడు. పరలోక రాజ్యము లేదు. యేసుక్రీస్తు పునరుద్ధానుడు కాకపోతే హెవెన్ అనేది లేదు. యేసుక్రీస్తు పునరుద్ధానం వల్లనే ఇప్పుడు క్రైస్తవుడు నోరు తెరిస్తే నేను చనిపోతే పరలోకానికి వెళ్తాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజముగా ఆయన పునరుద్ధానం వల్ల నీతిమంతులుగా మీరు తీర్చబడి ఉంటే, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి పాపం చేయకుండా పవిత్రంగా జీవించే ఆలోచనలో మీరుంటే, పునరుద్ధానపు శక్తిని మీరు పొంది ఎక్కడున్నా ప్రభువుకు సాక్షులుగా మీరు బతుకుతుంటే, 1 కొరింథీ 10:31 మీరు చాలా జాగ్రత్తగా మరలా ఇంటికి వెళ్ళి చూసుకోండి. అక్కడ రాయబడిన మాట మీకు చెప్తాను. మీరు భోజనము చేసిరను, పానము చేసిరను, ఏది చేసిరను ప్రభు నామ ఘనత నిమిత్తమే చెయ్యండి అని క్రైస్తవులకి దేవుడు బోధిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. క్రైస్తవుడు ఏది చేసినా, సంసారమే చేసినా, ఉద్యోగమే చేసినా, వ్యాపారమే చేసినా, సేవ చేసినా, సాక్ష్యం చెప్పినా, పాట పాడినా, తనను ఘనపరుచుకోకుండా దేవుణ్ణి ఘనపరుచుకోవటం కొరకే క్రైస్తవుడు జీవించగలగాలి. అలాంటి క్రైస్తవుడు పునరుద్ధానపు శక్తిని అనుభవించే క్రైస్తవుడు. అలాంటి క్రైస్తవుడు సాక్షిగా జీవించగలుగుతాడు. అలాంటి క్రైస్తవుడు యేసుక్రీస్తు పునరుద్ధానం వల్ల నీతిమంతునిగా తీర్చబడిన వ్యక్తి కింద లెక్క. అలాంటి క్రైస్తవుడికి పరలోకంలో స్వాస్థ్యం ఉంది. మీరందరూ అలాంటి క్రైస్తవులేనని నేను నమ్ముచున్నాను. చెప్పట్లు బట్టి ప్రభువు నామాన్ని ఒకసారి కనపరుచుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ పరలోక స్వాస్థ్యం ఏమిటో తెలుసండి? నిత్య జీవం, ఇటర్నల్ లైఫ్. యుగ యుగములు దేవునితో జీవించే అనుభవమే పరలోక స్వాస్థ్యం. పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు యొక్క సంపద అంతా మన సంపదగా మారుతుంది. తండ్రి చనిపోకముందే తండ్రి ఆస్తుల కొరకు కొట్టుకునే కొడుకులు ఉన్నారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోక సంబంధమైన ఆస్తుల గురించి మాట్లాడలేదు. పరలోకాన్నే మీకు స్వాస్థ్యంగా ఇస్తానంటున్నాడు. పరలోకపు సంపదలో ప్రాముఖ్యమైనది, కోరదగినది నిత్యానందం. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నిత్యానందం, ఎటర్నల్ జాయ్, నిత్యానందం. పరలోక స్వాస్థ్యంలో ప్రాముఖ్యమైన సంపద నిత్యానందం. విమోచించబడిన వారి తలల మీద నిత్యానందం ఉండునని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మనకు నిత్యానందం అనుగ్రహించాలని ఆశపడుతున్నాడు. మాకు నిత్యానందం వద్దులే, ఈ లోకంలో ఉన్న ఆనందం చాలే అనుకుంటారు కొంతమంది క్రైస్తవులు. అనుకొని లోకంతో రాజీ పడి బ్రతుకుతుంటారు. దానివల్ల కలిగే నష్టం ఏంటో తెలుసండి? వేరే ఏం చెప్పను కానీ నిత్యానందాన్ని కోల్పోతారు, పరలోక స్వాస్థ్యాన్ని కోల్పోతారు. పరలోక స్వాస్థ్యాన్ని కోల్పోయిన వాడు మరొక స్వాస్థ్యం పొందుతాడు. మరొక స్వాస్థ్యం ఏంటో తెలుసా? సాతాను స్వాస్థ్యం. సాతాను స్వాస్థ్యం ఏంటో తెలుసా? అగ్ని ఆరని, పురుగు చావని స్థలం, నీళ్లు లేని స్థలం, దాహం దాహం అని కేకలు వేయాల్సిన స్థలం. ఏ స్వాస్థ్యము కావాలి? విచ్ ఇన్హెరిటెన్స్, ఏ స్వాస్థ్యము కావాలనేది భూమి మీద ఉన్నప్పుడే క్రైస్తవులమైన మనం నిర్ణయించుకోవాలి. ఏ స్వాస్థ్యం మనకు కావాలి? పరలోక స్వాస్థ్యం కావాలంటే పునరుద్ధానుడైన యేసు వైపు నిరంతరము చూడగలగాలి.
ఆయన శ్రమలు భరించాడు, నిందలు భరించాడు, అవమానాలు భరించాడు, రక్తము కార్చాడు. ఫిబ్రవరి 12:1-2 అంటాడు ఆయన. మరణించాడు కూడా ఆఖరికి. ఆయన వైపు చూడగలిగితే నిత్యానందాన్ని పొందగలుగుతాం. ఆయన వైపు చూడకుండా లోకాన్ని చూసి క్రైస్తవులమైన మనం మన దృష్టి కోణాన్ని మార్చుకుంటే మీ బైబిల్ మిమ్మల్ని పరలోకానికి చేర్చదు. ఎవరైనా పొరపాటున బాప్తిజం పొందినోడు పరలోకం పోయినట్టు అని చెప్తే తప్పుడు బోధ. బాప్తిజం పోయినోడు పరలోకం పోయినట్టు గ్యారంటీ కాదు. యేసు ప్రభు స్వయంగా చెప్పాడు, అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. అంతం వరకు సహించడం అంటే ఫిబ్రవరి 2:3-4 ఉంది. కడ వరకు రక్షణ కాపాడుకున్న వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. ఏ కారణం చేతనైనా కులం కొరకు, మతం కొరకు, పదవుల కొరకు రక్షణ కిరీటాన్ని పోగొట్టుకుంటే బైబిల్ ఉంటుంది, చర్చిలో ఉంటాం, పరలోక స్వాస్థ్యం మనకు దొరకదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరలోక స్వాస్థ్యంలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటో తెలుసండి. 1 యోహాను 3:2-3 వాక్యాలు రాయబడింది. ఒక భక్తుని అడిగాడట, ఒక విశ్వాసి అడిగాడట అపోస్తలుడైన యోహాను గారు యేసు ప్రభు వచ్చినప్పుడు నేను ఎలా ఉంటాను అన్నాడంట. యోహాను గారు ప్రార్థన చేసి చెప్పాడంట, నీవు యేసు వలె ఉంటావురా అన్నాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరలోక స్వాస్థ్యంలో మొదటిది ఏంటో తెలుసండి, మనము యేసు రూపంలోకి మార్చబడతాం. పరలోకపు స్వాస్థ్యం పొందేవారు యేసు పోలికగా మార్చబడతారు. రెండవది 1 తెస్సలోనిక 4:17 వాక్యం ప్రకారంగా సదాకాలం పరలోక స్వాస్థ్యం పొందిన వారు సదాకాలం ప్రభువుతో ఉంటారు. నెంబర్ 3 ప్రకటన గ్రంథం 3:20-21 వాక్యాల ప్రకారం పరలోక స్వాస్థ్యం పొందే క్రైస్తవుడు పొందాలంటే మరలా నేను చెప్పాను, పొందాలంటే మొట్టమొదటిది నీతిమంతునిగా తీర్చబడాలి. రెండవది పునరుద్ధానపు శక్తిని పొందాలి. అప్పుడే పరలోక స్వాస్థ్యం దొరుకుతుంది. పరలోక స్వాస్థ్యం పొందే వ్యక్తి మూడవదిగా జయించి ఆయన సింహాసనంలో కూర్చున్నట్లుగా పరలోక స్వాస్థ్యం పొందబోయేవాడు కూడా ఆయన సింహాసనంలో ఆయన ఒడిలో కూర్చుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 4వ ఆశీర్వాదం ప్రకటన గ్రంథం 20:5-6 వాక్యాలు రాయబడింది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక రోజున ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఒలీవల కొండ మీద కాలు పెట్టబోతున్నాడు. ఈ భూమిని ఆయన 1000 ఏళ్ళు పరిపాలించబోతున్నాడు. నేను నమ్ముతున్నాను, నేను ప్రీ ట్రిబ్యులేషనిస్ట్ కనుక నేను నమ్ముతున్నాను, యేసుక్రీస్తు 1000 ఏళ్ళు ఈ భూమిని లిటరల్ గా పరిపాలిస్తాడు. ఇదే యెరూషలేము పట్టణాన్ని పరిపాలిస్తాడు, ప్రపంచమంతటిని పరిపాలిస్తాడు యేసుక్రీస్తు. ఆ పరిపాలనలో మనము రాజులుగా, యాజకులుగా ఉండబోతున్నాం. 5వది చివరిది ప్రకటన గ్రంథం 22:4-5-6 వాక్యాల ప్రకారంగా నూతన సృష్టి ఒకటి ఏర్పాటు చేయబడబోతుంది. నూతన భూమి, నూతన ఆకాశం, నూతన యెరూషలేము పట్టణం. యేసుక్రీస్తు ముఖ దర్శనాన్ని చేస్తూ ఆయన ఇచ్చిన రాజదండాన్ని చేతపట్టుకొని యుగయుగములు ఆయనతో పరిపాలించే వారిగా ఉండబోతున్నారు. ఈ రోజున ABCDలు రానివారైనా, ఆ నుండి బండిరా వరకు రానివారైనా, ఏ చదువు లేనివారైనా, ఏ ఉద్యోగము వ్యాపారం లేనివారైనా, చిన్న గృహము ఉండటానికి లేనివారైనా పరలోక స్వాస్థ్యాన్ని మీరు పొందే మార్గంలో సాగితే నీతిమంతులుగా మొదట తీర్చబడండి, పునరుద్ధానపు శక్తిని పొందండి. పరలోక స్వాస్థ్యాన్ని పొందడానికి నమ్మకంగా ప్రభు వాక్యానుసారంగా, మీ దైవజనుడు బోధిస్తున్న వాక్యానుసారంగా, మీరు చదువుకున్న వాక్యానుసారంగా సాగండి. వాక్యానికి విధేయులై బతకండి. ఒక రోజున ఇక్కడ మీ అంతస్తు ఏమిటనేది ప్రభు చూడడం. ఒక రోజున మీరు, నేను, మనందరం కలిసి ప్రభు సింహాసనంలో కూర్చోవటం మాత్రమే కాకుండా, ప్రభు పోలికగా మార్చబడటం మాత్రమే కాకుండా, ప్రభువుతో కలిసి 1000 ఏళ్ళు పాలన చేయడం మాత్రమే కాకుండా, ప్రభువుతో కలిసి నూతన సృష్టిలో ఆయన ముఖాన్ని చూస్తూ
యుగ యుగములు మనము పరిపాలించబోతున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, నేను పునరుద్ధానుడైంది ఇందుకొరకే, నీ కొరకే నేను మరణించాను, నీ కొరకే నేను పాతి పెట్టబడ్డాను, నీ కొరకే నేను మరణాన్ని జయించి తిరిగి లేచాను, నీ కొరకే తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాను, నీ కొరకే నేను ఈ రోజున హెబ్రీ 7:25 ప్రకారం విజ్ఞాపన చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం విజ్ఞాపన కర్తలుగా ఉందాం, ప్రార్థనా పరులుగా మార్చబడదాం, పరలోక స్వాస్థ్యాన్ని అనుభవించగలుగుదాం, ప్రభువుతో కలిసి జీవించగలిగే ఆ గొప్ప భాగ్యాన్ని మనం ప్రభు అనుగ్రహించాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే భూమి మీద ఉండగానే ఆయన వాగ్దానం చేశాడు. యోహాను 14:2-3లో మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను వెళ్తాను, స్థలము సిద్ధపరుస్తాను, వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పునరుద్ధానాన్ని మీరు గుర్తించి ఆ పునరుద్ధానంలో ఉన్న శక్తిని, ఇంపాక్ట్, ప్రభావాన్ని మనమందరం అనుభవించగలిగే వారిగా, అంతిమంగా పరలోక స్వాస్థ్యానికి మనం వారసులుగా మార్చబడాలని ఒక దైవ సేవకుడుగా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేస్తాను, తల్ల వంచండి. ఒక్క తీర్మానం మీరు చేసుకోండి. ప్రభువా, నీవు మరణించింది, నీవు భూమికి వచ్చింది, నీవు మరణించింది, నీవు పాతి పెట్టబడింది, నీవు పునరుద్ధానుడవై తిరిగి లేచింది. ఈరోజు కూడా నా కొరకు విజ్ఞాపన చేస్తున్నది. నా కోసమే నన్ను నీతిమంతునిగా తీర్చుట కొరకే, నన్ను నీ సాక్షిగా మార్చుట కొరకే, నాకు పరలోక స్వాస్థ్యము అనుగ్రహించుట కొరకే. ఈ విషయాన్ని ఇప్పటి వరకు నేను తెలుసుకొని ఉన్నందుకు స్తోత్రాలు నాయనా. ఇంకా నాకు తెలియదు ప్రభువా, ఈరోజు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. నీ పరలోక స్వాస్థ్యాన్ని పొందకుండా నేను తప్పిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. నీ పరలోక స్వాస్థ్యాన్ని నేను పొందగలగల ప్రభువా, అట్టి కృప నాకు దయచేయండి, అట్టి కృప నాకు దయచేయండి. నన్ను నీలో నిలిపి ఉంచండి ప్రభువా, నీ మార్గాల్లో నడిచే వ్యక్తిగా నన్ను చేయండి ప్రభువా. ఒక తీర్మానం మన జీవితాలను ఖచ్చితంగా మారుస్తుంది. యేసు ప్రభు మంచి దేవుడు, అడిగితే ఇచ్చే దేవుడు, పిలిస్తే పలికే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఒక్కసారి ప్రభువా, నీ పునరుద్ధాన బలము నాకు కావాలి, నీ పరలోక స్వాస్థ్యము నాకు కావాలి, నీ పునరుద్ధాన శక్తితో నేను నింపబడాలి ప్రభువా. పేతురు వలె, పౌలు వలె ధైర్యంగా నీ సాక్షిగా బతకాలి. మగ్దలేని మరియ వలె, సమరయ స్త్రీ వలె నీ సాక్షిగా బతకాలి ప్రభువా. అట్టి కృప నాకు దయచేయమని ఒక చిన్న ప్రార్థన మీరు చేయగలిగితే తప్పనిసరిగా పునరుద్ధానపు ఆశీర్వాదాలు మీరు అనుభవించగలుగుతారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రం నాయనా. నమ్మదగిన వాడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పునరుద్ధానపు నా తండ్రి ఆశీర్వాదాలు ఈ కల్వరి బాప్టిస్ట్ చర్చ్ యొక్క ప్రతి బిడ్డ కూడా అనుభవించగలిగినట్లుగా పరిశుద్ధాత్మదేవ, నీ పునరుద్ధానంలో ఉన్న నీతి, నీ పునరుద్ధానం ద్వారా కలిగే శక్తి, నీ పునరుద్ధానం వల్ల కలిగే పరలోక స్వాస్థ్యాన్ని పొందకుండా ఇక్కడున్న బిడ్డలలో ఎవ్వరు తప్పిపోకుండా మీరే సహాయం చేసి అయోగ్యుడని నన్ను బలపరిచా. నేను కూడా నీ పునరుద్ధానపు స్వాస్థ్యాన్ని పొందగలిగి అర్హుడుగా నన్ను మార్చి మీ గణనామాన్ని మహిమ తెచ్చుకోమని సంఘాన్ని నడిపిస్తున్న దైవ సేవకుడిని, కమిటీ వారిని అందరినీ మీ చేతులకు అప్పుడు మరలా తిరిగి నేను ప్రయాణం వెళ్తుండగా నీ సన్నిధి తోడుకొంచమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.